మాట్లాడుతున్నాడు చెప్పుకోవచ్చు. అవి కొన్ని జాగ్రత్తలు మటుకు తప్పకుండా తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు సూర్యగ్రహణం ఉందనుకోండి, సూర్యగ్రహణం మనం డైరెక్ట్ చూడకూడదు, ఎందుకంటే కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి నలుపు రంగు గ్లాస్తోని కానీ లేదా ఇంకా కొన్ని పరికరాలు దొరుకుతాయి, వాటి ద్వారా చూడటం శ్రేయస్కరం. మనము సాహసించి చూసి ఏదో ప్రయత్నం చేయబోతే ఇబ్బందులు రావచ్చు. అట్లాగే చంద్రగ్రహణం కూడా మనకు అన్ని రకాలుగా ఏ గ్రహణంలోనైనా ఒక పట్టు నుంచి విడుపు వరకు మధ్యకాలం ఉంటుంది. అది అత్యంతమైనటువంటి పుణ్యకాలం అని చెప్తారు. ఆ పుణ్యకాలంలో మనము మామూలుగా రోజు చేసే జపం కానివ్వండి, స్తోత్రపారాయణం కానివ్వండి, ఇంకే రకమైనటువంటి భగవత్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేసినా దానికి దాదాపు 1000 ఏమిటంటే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంటే రోజు ఒక 1000 జపం చేస్తున్నాము అని అంటే ఈ గ్రహణ సమయంలో చేస్తే 10,000 జపం చేసినటువంటి అద్భుతమైన పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం.